మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. 2 దశాబ్దాలుగా రాజకీయంగా దూరంగా ఉంటున్న ఠాక్రే సోదరులు ఒక్కటయ్యారు. శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర నవనిర్మాణ సేన చీఫ్ రాజ్ ఠాక్రే 20 ఏళ్ల తర్వాత కలిసిపోయారు. ఈ అనూహ్య కలయిక మహారాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. మహాయుతి ప్రభుత్వం ప్రతిపాదించిన త్రిభాషా సూత్రాన్ని వ్యతిరేకిస్తూ రాజ్, ఉద్ధవ్ వర్గాలు కలిసి పోరాటం చేశాయి. దీంతో ప్రభుత్వం ఆ ప్రతిపాదనను తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ విజయాన్ని మరాఠీ ఐక్యత విజయంగా అభివర్ణిస్తూ వర్లీ డోమ్ భారీ విజయోత్సవ సభను నిర్వహించారు. आता तुम्ही सुद्धा आपा మహారాష్ట్రలో హిందీ భాషను 3వ భాషగా ప్రవేశపెట్టడాన్ని ఠాక్రే సోదరులు వ్యతిరేకించారు. దీంతో మహారాష్ట్ర సర్కార్ వెనక్కి తగ్గి 3 లాంగ్వేజ్ ఫార్ములాను ఉపసంహరించింది. ఈ నేపథ్యంలో మరాఠా సోదరులు ఒకే వేదికపై కలిసి ముట్టడించారు. తాము కలిసి ఉండేందుకు కలిసి వచ్చామని ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు. మరాఠీ భాషను రక్షించేందుకు మేమందరం ఐక్యమైనట్లు తెలిపారు. ఇది ట్రైలర్ మాత్రమే అని, ముందు చాలా ఉందన్నట్లు ఆయన చెప్పారు. ఆ సమయంలో ఉద్ధవ్ ఠాక్రే పుష్ప ఫిలిం డైలాగ్ కొట్టాడు. నాకు కూడా ఆ హీరోలా గడ్డం ఉండుంటే తగ్గేదేలే డైలాగ్ కొట్టేవాడినని ఉద్ధవ్ తెలిపారు. एक गोष्ट नक्की की आमच्या दोघांमध्ये जो काही अंतरपाठ होता तो आनाजी पंतांनी दूर केला. आता अक्षता टाकण्याची काय तुमच्याकडनं अपेक्षा नाहीये. एकत्र आलोय एकत्र राहण्यासाठी. आणि मला कल्पना आहे, आज मला कल्पना आहे की अनेक बुवा महाराज हे बिझी आहेत. कोण लिंब कापतय, कोण टाचण्या मारतय, कोण गावी जाऊन अंगारे दुपारे करत असेल, रेडे कापत असतील. శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే చేయలేని పనిని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ చేశారని రాజ్ ఠాక్రే అన్నారు. 20 ఏళ్ల కిందట విడిపోయిన ఉద్ధవ్ తనను కలిపేందుకు ఫడ్నవీస్ పనిచేశారని ఎద్దేవా చేశారు. ప్రాథమిక పాఠశాలలో హిందీని 3వ భాషగా తప్పనిసరి చేయాలన్న ఫడ్నవీస్ ప్రభుత్వం నిర్ణయం తమ ఇద్దరిని కలిపిందన్నారు. రాజకీయాలు, పోరాటాల కంటే మహారాష్ట్ర పెద్దదన్నారు. ముంబైని మహారాష్ట్ర నుంచి వేరు చేసే ప్రణాళికలో భాగంగానే 3 భాషల సూత్రాన్ని అమలు చేస్తున్నారని ఆరోపించారు. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్, ముంబై పౌర సంస్థ ఎన్నికల్లో తమ 2 పార్టీలు కలిసి పోటీ చేస్తామని రాజ్ ఠాక్రే వెల్లడించారు. असं म्हटलं होतं की कोणत्याही वादापेक्षा आणि कुठच्याही भांडणापेक्षा महाराष्ट्र मोठा आहे. आज जवळपास 20 वर्षानंतर मी आणि उद्धव आम्ही एका व्यासपीठावरती आज येतो आहोत. जे माननीय बाळासाहेबांना जमलं नाही, जे अनेकांना जमलं नाही, आम्हाला दोघांना एकत्र आणायचं, ते देवेंद्र फडणवीसला जमलं.